విజయవాడలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ధర్నా నిర్వహించారు. మందులపై కేంద్రం జీఎస్టీని తొలగించాలన్నారు. జనరిక్ మందులతో వేల మంది ఉపాధిని కోల్పోతున్నారని, 8 గంటల పని విధానాన్ని కంపెనీలు అమలు చేయటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దిష్ట పని విధానాన్ని తీసుకురావాలని మెడికల్ రిప్రజెంటేటివ్లు డిమాండ్ చేశారు. ఈ మందుల కంపెనీలు విపరీతమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నాయి. ఆ డిజిటల్ యాక్టివిటీస్ని కూడా ఆపేసి మా చేత మామూలుగా పని చేయించుకోవాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి మందుల మీద మాకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దానివల్ల మేము ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా మందుల విషయంలో కూడా మందుల మీద జీఎస్టీ ఎత్తివేయాలనేసి ఎప్పుడైతే జీఎస్టీని తీసుకుని వచ్చారో అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక 15 రోజుల క్రితం జీఎస్టీ 2.0 అనే పేరు మీద మందుల మీద జీఎస్టీని 33 మందుల మీద జీఎస్టీని ఎత్తివేశారు. అలాగే మిగతా మందుల మీద 5% జీఎస్టీని తగ్గించారు. అది కానీ దానివల్ల పూర్తిగా అయితే లాభం లేదు. మందులు అనేది ఒక ఎసెన్షియల్ ఐటెము, లగ్జరీ ఐటెం కాదు. దాని మీద పూర్తిగా జీఎస్టీ అనేది ఎత్తివేయాలనేసి మా డిమాండు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లకి నిర్దిష్టమైన పని విధానాలు కూడా కల్పించాలని చెప్పేసేసుకుంటున్నాము. ఈ డిమాండ్ల మీద అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ గత 7 సంవత్సరాల్లో 5 సార్లు జీఎస్టీ ఎత్తివేయాలని మందుల పరికరాల మీద ధర్నా చేసి ఇవాళ జీఎస్టీ తీసివేయడానికి కారణమైన మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లకి కనీస హక్కులు అనేది కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని వాటి స్థాయిలో వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ